కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన పరీక్షలు దాదాపు పూర్తి కావడంతో ఫలితాలపై నీటిపారుదల శాఖ దృష్టి పెట్టింది. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉండడంతో 2 రోజుల పాటు ఓ బృందాన్ని పూణేలోని CWPRSకు పంపి పురోగతిని పరిశీలించాలని నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో కాంక్రీటు నాణ్యత తెలుసుకోవడానికి 232 పరీక్షలు చేయాల్సి ఉండగా అన్ని పూర్తయ్యాయి. అల్ట్రాసోనిక్ ఫ్లో డిటెక్టర్ను వినియోగించి గేట్ల పరిస్థితిని తెలుసుకోవడానికి చేయాల్సిన పరీక్షలు మేడిగడ్డలో 85కు గాను 72, అన్నారంలో 66కు గాను 37 పూర్తయ్యాయి. మిగిలినవి 2-3 రోజుల్లో పూర్తవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుందిళ్లలో ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. సిపేజీని విశ్లేషించేందుకు చేసే జియోటెక్నికల్ స్టడీస్ ముగిశాయి. అన్నారం బ్యారేజీకి సంబంధించి బోర్హాల్ నమూనాలు ల్యాబొరేటరీకి కూడా పంపారు. సీకెండ్ ఫైల్ లోతు అవసరమైన మేరకు లేకపోవడం ఓ ప్రధాన సమస్య అని, అదనంగా సీకెండ్ ఫైల్ వేయాల్సిన అవసరం ఉందని బ్యారేజీలకు డిజైన్ కన్సల్టెంట్గా ఉన్న ఆప్రీ సంస్థ నివేదించినట్లు తెలిసింది.